తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఒక దశాదిశ లేకుండా వెళ్తున్న పరిస్థితి, మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం, ముఖ్యమంత్రి వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవడం, ఇవన్నీ కూడా వెరసి ప్రజల సమస్యలు అట్లాగే పరిష్కారం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి. రవికాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ప్రజలు ఫేస్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, వాటికి పరిష్కారం చూపాల్సినటువంటి ప్రభుత్వమేమో ఈ రకంగా ఒక సమన్వయం లేకపోవడంతో ఇట్లా ఉంటే ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా ఏమేమి ఉన్నాయి వరంగల్లో ప్రధానంగా సమస్యలుగా? ప్రస్తుతం ధాన్యపు సేకరణ అయితే ఎక్కడికక్కడ జరుగుతూ ఉన్న సిచ్యువేషన్లో ఏ ఎమ్మెల్యే అయినా ధాన్యపు కొనుగోలు సెంటర్ల దగ్గరికి వెళ్తున్నాను అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా నిలిచింది. ఎక్కడా కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వెళ్లి క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితిని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అనేక విషయాల్లో ఇవాళ సీఎంఆర్ఎఫ్కు సంబంధించినటువంటి ఒక గోల్మాల్ కూడా మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఏదైతే ఒక బాధితుడికి సంబంధించి కొత్తగూడ మండలానికి సంబంధించి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తన అనారోగ్యం కారణంగా చికిత్స పొందితే 2 లక్షల రూపాయల ఖర్చు అయింది. అక్కడ అతను ప్రభుత్వానికి తనకు సంబంధించినటువంటి మెడికల్ బిల్లులను వీటినన్నింటిని కూడా దరఖాస్తు పెడితే అక్కడ ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు గోల్మాల్ చేసి ఏదైతే అతని పేరు మీద వచ్చినటువంటి ఇనిషియల్ తో వచ్చినటువంటి చెక్కుకు సంబంధించి వేరే ఆ ఇనిషియల్ తోటే ఉండి అదే పేరుతో ఉన్నటువంటి వ్యక్తిని ఒకరిని చూసి ఆ చెక్కును కూడా గోల్మాల్ చేసిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి బాధితుడు లబోదిబం అంటున్న సందర్భం కనిపిస్తా ఉంది. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎక్కడికక్కడ అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అసలైన లబ్ధిదారులకు ఇవ్వడం లేదన్నటువంటి ఒక అంశం అయితే తెర మీదకి వస్తా ఉంది. ఎక్కడికక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లోనూ డబుల్ బెడ్రూమ్ల ఇండ్లను నిర్మించిన సందర్భంలో ఇప్పటి వరకు ఆ ఇండ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా ఆలస్యం చేస్తా ఉన్నారు. మళ్ళీ వాటిని మరమ్మతుల పేరిట మళ్ళీ వాటి కోసం డబ్బులు వెచ్చిస్తా ఉన్నారు. అప్పుడు వెచ్చించినటువంటి డబ్బులు మొత్తం నీళ్ల పాలైన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. అనర్హులకు ఎక్కడైతే లబ్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళని కాకుండా అనర్హులకు మళ్ళీ ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల పేరిట అప్పుడు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లను ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో ఖచ్చితంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళను లబ్ధిదారులుగా చేస్తా ఉన్నటువంటి ఆరోపణలు అన్ని చోట్ల నుంచి కూడా వినిపిస్తా ఉన్నాయి. రైట్, ఇక ధాన్యం కొనుగోలు జరపకపోవడంతో రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత రియల్ ఎస్టేట్ రంగం మొత్తం పూర్తిగా కుదరైన పరిస్థితి. ఇక పెట్టుబడులు రాకపోవడం అటుంచితే ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న పరిస్థితి. ఇంకా ప్రజా సంక్షేమం, అభివృద్ధి పూర్తిగా పడకేసినటువంటి పరిస్థితి. ఇన్ని సమస్యలుంటే కాంగ్రెస్ పార్టీలో రచ్చే తప్పించి ప్రజా సమస్యలపైన చర్చ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతుంది. మంత్రులకి ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలకి ఇట్లా సమన్వయం లేకపోవడంతో ప్రజలు ఫైనల్గా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాలరావు, థ్యాంక్ యూ సో మచ్ సాంబశివరావు, థ్యాంక్ యూ సో మచ్ రవికాంత్ లైవ్లో వివరాలు అందించినందుకు.